హలో అందరికీ, గుడ్ మార్నింగ్ ఇష్కి ఆల్. సో ఈ వీడియో వరలక్ష్మి వ్రతం రోజు తీస్తున్న వీడియో అన్నమాట. మీరందరూ ఎట్లాగా చేసుకుంటారో వరలక్ష్మి వ్రతం మేము కూడా అట్లాగే చేసుకుంటాము. సో అన్నీ దేవుడి బాసనలన్నీ తోమేసి అక్కడ పెట్టుకొని తర్వాత ఇక పీటెట్లు వేసుకొని పక్కన ఆకులు పెట్టేసుకొని మేము ఫోటో ఇట్లా పెట్టుకొని చేసుకుంటాం అన్నమాట. ఇట్లా ఇప్పుడు చేస్తున్నారు కదా డెకరేషన్, అదంతా ఏం చేయము. అప్పటి నుంచి మా అత్తయ్య వాళ్ళు ఎట్లయితే చేస్తారో అట్లనే చేస్తామన్నమాట. ఈ పర్ల్స్తో ఏవైతే దండలు ఉన్నాయి కదా అవి మేము ఇంకా అమ్మవారికి అట్లనే తీసుకొని పెట్టుకొని అదే దండలు వేస్తూ ఉంటాము. కొంచెం అవి పాతగా అయితే కొత్తవి తీసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఇది కలుషం పెట్టేసేసిండ్రు. కలుషం ఎర్ర బట్ట, ఎప్పుడు ఎవ్రీ ఇయర్ అదే బట్టతో మేము అట్లా కవర్ చేస్తామన్నమాట కలుషము. ఇప్పుడు అమ్మవారికి ఇది వెండి విగ్రహం అన్నమాట. మా అత్తయ్య వాళ్ళు అప్పటి నుంచి అయినా ఇదే విగ్రహంతోనే పూజ చేస్తారంట. విగ్రహం కాదు, ఫోటో, వెండిది మొహం అమ్మవారిది. ఇంకా అట్లా పసుపు పెట్టుకొని ఇట్లా నిండుగా అమ్మవారిని అలంకరించుకొని మెడలో ఉన్న నల్ల పుసలు అవన్నీ గోల్డే అమ్మవారికి. ఇప్పటి నుంచో అత్తయ్య వాళ్ళు ఇయర్కి ఒకటి చేయించి పెట్టిండ్రు అనమాట. అట్లా అన్ని పువ్వులు వేసి ఇట్లా నిండుగా అమ్మవారిని ఇట్లా అలంకరించినాం అన్నమాట. అలంకరించి పువ్వులన్నీ పెట్టేసుకున్నాం. ఎవ్రీ ఇయర్ ఇట్లనే చేసుకుంటాం అన్నమాట. అత్తయ్య వాళ్ళు మాకు ఇంకా మంచిగా చేసుకోండి అని అంటారు. అత్తయ్య వాళ్ళు ఎట్లయితే చేస్తున్నారో మేము అట్లనే చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. పంతులు గారు వచ్చారు, వ్రతం స్టార్ట్ అయిపోయింది. గణపతి పూజ చేయిస్తున్నారు పంతులు. ఓం సుముఖాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం నమః, ఓం శ్రీ వినాయక స్వామినే నమో నమః. నానా విధ పరిమళ పత్ర పుష్పాని నమస్కారోమి. నమస్కారం చేసుకోండి. చంద్రాభిషన్మయీం లక్ష్మీం జాత వేదో మమావహ తామ్మావహ జాత వేదో లక్ష్మీం వరపగామినీం యస్యాం విగ్రహాలకి అభిషేకం చేస్తున్నాడు. అశ్వపూర్వాం మధ్యాం అస్తినాథ ప్రబోధినీం హియం దేవీముపక్వయే శ్రీర్మా దేవీం జహదాం కాంసో ఆస్మిదాం హిరణ్య ప్రాకారాం ఆర్ద్రాం జ్వలంతీం తృప్తాం దరవయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం త్వామిహోపక్వయే శ్రీం శ్రీర్మే భజతో లక్ష్మీర్మే నశ్యతో మనసః కామమాకోదిం వాచः సచ్చవశేమహే పశూనాగం రూపమన్యస్య మయి శ్రీ శ్రీతాం విదః అర్ధమేన ప్రజాభూతా మయి సంభవగ తాం ఆవహ జాత వేదో శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్రగం ఘాతరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సర్విజాం వందే ముకుంద ప్రియాం శుద్ధలక్ష్మీధరాయ నమః. ఓం ధాంగారాయ నమః, ఓం హిరణ్యే నమః, ఓం హేమమాలిన్యే నమః, ఓం ధనధాన్యక, ఓం తృతీయాయ నమః, ఓం చతుర్థాయ నమః, ఓం పంచమాయ నమః. డిజైన్ చేయతోని రెండు చేతులతో కళ్ళకద్దుకోండి. నెక్స్ట్ పర్వాణం, ఇంకా పప్పు, ఇంకా ఫ్రూట్స్ 9 టైప్స్ అట్లా ఎక్కించిండ్రు అనమాట. ఎక్కించేసుకొని దీపం ముట్టించేసి అక్కడ శారీస్ ఉన్నాయి కదా, శారీస్ ఎక్కించేసిన తర్వాత ఎవరి హస్బెండ్స్ వాళ్ళని ఇక మొక్కేసుకోవాలన్నమాట. మొక్కేసుకొని ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఫాస్టింగ్ వదిలేశారు. ఇదేమో వ్లాగ్. మీకు గనక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ నేను పోస్ట్ చేసే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఏవైనా మిస్టేక్స్ ఉంటే మెన్షన్ చేయండి. బాయ్.